దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ ఊపందుకుంది. ఆపరేషన్ కగార్ ఒకవైపు, ఇక తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలు ఒకవైపు. ఏది ఏమైనా కానీ నక్సల్స్ను అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ రెండు ఆపరేషన్లు కూడా జరుగుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి ఒకవైపు 2026 మార్చి నాటికి నక్సల్స్ అనేటువంటి పదమే లేకుండా చేస్తామనేటువంటి మాటను అయితే వారు భీష్మించుకు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలేంటి ఆపరేషన్ కగార్ అయినా, ఆపరేషన్ కర్రెగుట్టలైనా, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలైనా, ఇదే విషయంపైన మాట్లాడడానికి మనతో పాటుగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ఆపరేషన్ కర్రెగుట్టలు ఒకవైపు నడుస్తూ ఉంది, ఆపరేషన్ కగారు దాదాపు 6 నెలలుగా నడుస్తూ ఉంది. ఈ రెండిట్లలో కూడా ఒకవైపు ఆపరేషన్ కర్రెగుట్టలలో 38 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆపరేషన్ కగారుకు సంబంధించి 250 నుంచి 300 మందిని మట్టు పెట్టినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడాలంటే వాస్తవంగా నక్సలైట్ ఉద్యమం సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో నుండి పుట్టిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయం. ఏ ప్రభుత్వాలు అయితే ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం ఈ ఆదివాసీ ప్రాంతాల లోపల రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను అమలు చేయకపోగా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు అక్కడ ఉన్న ఖనిజ సంపదను దారాదత్తం చేసేందుకు గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మొదలుపెట్టాయి. అదేవిధంగా ఆ ఉద్యమాన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణంలో చూడకపోతే ఆ ఉద్యమం యొక్క ఆవశ్యకత ప్రజలకు తెలియదు, ప్రభుత్వాలకు తెలియదు. ఆపరేషన్ కగారు పేరు మీద జరుగుతున్న ఒక అమానవీయమైన పాశవిక మారణకాండ అను ఆపాలని చెప్పేసి దేశంలో ఉన్న మేధావులందరం, ప్రజాస్వామికవాదులం, అదేవిధంగా బుద్ధిజీవులం, అదేవిధంగా ఆ ఉద్యమాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో చూడాలని మాట్లాడుతున్న ప్రతి వారం కూడా ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని చెప్తా ఉన్నాం. కానీ అది ఏం జరగడం లేదు. జరగకపోగా మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ పేరు మీద మధ్య భారతం లోపల ఒక అమానవీయ దారుణ మారణకాండ కొనసాగుతూ ఉంది. ఈ దారుణ మారణకాండ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ ఉడంబడికలకు వ్యతిరేకంగా, జెనీవా ఒప్పందానికి వ్యతిరేకంగా, వీటన్నిటికీ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ మారణకాండలో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులు బలైపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులో భాగంగానే కర్రెగుట్టలకు సంబంధించిన ఆపరేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల నుంచి శాంతి చర్చలు జరగాలని చెప్పేసి అని ఒక పిలుపు సమాజంలో నుండి ఆ ఉద్యమంకు, అదేవిధంగా ప్రభుత్వానికి వెళ్ళింది. కానీ ఒక్క అడుగు కూడా అది ముందు వేయకపోగా ఇంకా రోజు రోజుకు ఈ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూ ఉంది. ఇది చాలా బాధాకరం. ఇందులో ఎక్కువగా ఆదివాసులు మరణిస్తూ ఉన్నారు. ఈ ఆదివాసులు కూడు గూడు గుడ్డ కొరకు ఎంత తప్పిస్తున్నారో మనం అక్కడికి పోతే తెలుస్తుంది మనకి. కానీ ఈ ప్రభుత్వాలు వాటిని ఏమీ పరిష్కరించలేకపోగా, వారికి సంబంధించిన కూడు గూడు గుడ్డ, విద్య, మనిషి జీవించేందుకు సమగ్ర జీవన విధానానికి ఆర్టికల్ 21 లోపల ఇన్షూర్ చేసిన రాజ్యాంగబద్ధమైన హక్కును అమలు చేయకపోగా మార్చి 31, 2026 వరకు మొత్తంగా తుదముట్టిస్తాము అని చెప్తున్నాం. అంటే మీకు తెలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నక్సల్స్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్, గతంలో శాంతి చర్చలు, ఇట్లా చాలా జరుగుతూ వచ్చినాయి. నిజంగానే ఈ కమ్యూనిస్టుల అంతం అనేది సాధ్యమనేటువంటి ఉద్దేశం ఏమైందో, ఒక ప్రజాస్వామికవాదిగా మీరు దాదాపుగా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇది సాధ్యమయ్యేటువంటి పనైనా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పేటువంటి మాట అసలు అవకాశం ఉందంటారా? అసలు లేదు శ్రీనివాస్ గారు. ఎందుకంటే 1967లో
స్టార్ట్ అయిన ఈ ఉద్యమం Yes, People's War, 69 వచ్చే వరకు శ్రీకాకుళంలో వచ్చింది. ఓకే. శ్రీకాకుళం లోపల వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు అసలు ఇక దేశవ్యాప్తంగా దీన్ని నిర్మూలిస్తామన్నాం, జరగలేదు. ఓకే. అదే విధంగా తర్వాత జగిత్యాల జైత్యాత్ర 1975-76 లో వచ్చింది. ఓకే. అది కూడా వాళ్ళు నిర్మూలిస్తామన్నారు, కాలేదు. అదే విధంగా చెన్నారెడ్డి పీరియడ్ లోపల 1990 లోపల కూడా జనార్దన్ రెడ్డి పీరియడ్ లోపల కూడా జరిగింది. ఓకే. చంద్రబాబు పీరియడ్ లోపల కూడా జరిగింది. ఆఖరికి 2004 లోపల చర్చలు జానారెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పుడు చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత కూడా నిర్మూలిద్దామని చెప్పేసి ప్రయత్నం. నిర్మూలించాల్సింది నక్సలిజాన్ని కాదు, పేదరికాన్ని. ఓకే. ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మూలించాలి. ఇవాళ దేశం లోపల 48.5 కోట్ల మంది ప్రజలకు కనీస వేతనాలు దక్కకుండా ఉన్నాయి. వాళ్ళందరికీ రాజ్యాంగబద్ధంగా 1948 మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలు ఇప్పియాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత ఉంది. అవి చెయ్యని ప్రభుత్వాలు. అదేవిధంగా కోట్లాది ఎకరాల భూమి ఇవాళ ప్రజల చేతిలో లేదు. ఒకవైపు ఇంతకు ముందు పెట్టుబడిదారుల చేతిలో, భూస్వాముల చేతిలో పడ్డ, అదే విధంగా నయా భూస్వాముల చేతిలో ఉన్న భూమి ఇప్పుడు ప్రజల చేతుల్లో నుండి అంతంత మాత్రంగా ఉన్న భూమిని ప్రాజెక్టుల పేరు మీద, మైనింగ్ పేరు మీద, బడా కంపెనీల పేరు మీద, ఐటీ పేరు మీద, వీటన్నిటి పేరు మీద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అక్వైర్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇంకా రోజు రోజుకు పేదరికం పెరిగిపోతాం. రోజు రోజుకు పేదరికం పెరిగిపోయినప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి వచ్చిన ఈ ఉద్యమము ఎట్లా నిర్మూలించగలుగుతుంది? సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగిన రోజున తప్ప ఈ ఉద్యమం నిర్మూలించబడదు. కర్రెగుట్టలలో బేస్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. 38 మందిని తుదిముట్టించామనేటువంటి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా చూస్తా ఉన్నాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అలాగే డిజిటల్ మీడియా వేదికగా కూడా ఇది కూడా కూస్తున్నటువంటి పరిస్థితి. ఈ హత్యల, ఈ యొక్క ఎన్కౌంటర్లు అనేటివి నిజమా అనేటువంటి దానికైతే ఎక్కడ కూడా డెడ్ బాడీలు అయితే బయటికి రాలేదు. అసలు మీరేమనుకుంటారు? అది ఎన్కౌంటర్ జరిగిందా జరగలేదా అనేది వార్తలలో చూస్తే మనం క్వశ్చన్ మార్క్ పెట్టి వస్తా ఉన్నాయి. నేనైతే జరిగిందని అనుకునే ఒకవేళ అయ్యేది ఉంటే మాత్రం వాళ్ళ ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదొకటి. అయితే బేస్ క్యాంపులకు సంబంధించిన విషయం బేస్ క్యాంపులు కాదు అక్కడ ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వాలు. వాళ్ళకు కూడు గూడు గుడ్డకు సంబంధించిన విషయాల లోపల సమగ్రమైన వాళ్ళ జీవన విధానం అభివృద్ధి పరచటందుకు భూమిని వాళ్ళకి కేటాయించేసి అక్కడి నుంచి బహుళజాతి సంస్థలు, బడా పెట్టుబడిదారులు ఎవరైతే అక్కడ ఉన్న ఖనిజ సంపదను తీసుకోవడానికి పోతున్నారో వాటిని పక్కకు పెట్టేసేసేసి ఆదివాసీ ప్రాంతం లోపల రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లోపల పేసా యాక్ట్ కానీ, అదే విధంగా రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం కానీ వాళ్ళు పోడు దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అదేవిధంగా 2006 లోపల వచ్చిన ఈ చట్టాన్ని ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. 2022లో మేము ఒక పిటిషన్ ఇచ్చినాం హైకోర్టు లోపల. పోడు దున్నుకుంటున్న 12 లక్షల హెక్టార్లకు సంబంధించిన పోడు రైతులకు, ఆదివాసులకు, అదే విధంగా నిరుపేదలకు 5వ షెడ్యూల్ ప్రాంతం అంటే ఏంది? తెలంగాణ లోపల ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ లోని కొంత ప్రాంతం. ఈ ప్రాంతాల లోపల ఉన్న పోడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూములు పంచి వాటికి నీటి సౌకర్యం కల్పించి, అదే విధంగా సబ్సిడీల ద్వారా విత్తనాలు ఇచ్చేసి, అదే విధంగా వాళ్ళకు పెట్టుబడికి వాళ్ళకు లోన్లు ఇచ్చేసి వాళ్ళను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఇవాళ బేస్ క్యాంపులు కాదు ఏర్పాటు చేయాల్సింది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మొత్తం. అదే విధంగా ఒక పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, అదే విధంగా మంచి విద్య, వైద్యానికి సంబంధించిన ఆసుపత్రులు. ఇవాళ కోవిడ్ వస్తే మనం చూసినాం, ఒక పెద్ద ఎత్తున మేము కోవిడ్ గురించి దేశంలో ఎక్కడ లేని విధంగా. మీరు చెప్పినవన్నీ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ అక్కడ నక్సల్స్ ఉన్నారు, రోడ్లను వేద్దామనగానే వేయనియట్లేదు, అక్కడ అభివృద్ధి చేయనియట్లేదు, కనీసం అటువైపుగా రానియట్లేదు, అటువైపుగా ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చినా కానీ బెదిరిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నక్సల్స్ ఉన్నటువంటి 4 జిల్లాల పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అంటే నక్సల్స్ వల్లనే అక్కడ అభివృద్ధి ఆటంకం కలుగుతా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు మాట చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి శ్రీనివాస్ గారు? రోడ్లు వేయడం కాదు. ఈ రోడ్లు రేపు పొద్దుగాల వాళ్ళ కాళ్ళ కింద భూమి గుంజుకొని ఆ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు తప్ప వాళ్ళ అభివృద్ధి కాదు. వాళ్ళ అభివృద్ధి అంటే ఇప్పుడు నేను చెప్పింది ముఖ్యంగా భూమిని వాళ్లకు
కేటాయించేసి వాళ్ళు దున్నుకుంటున్న భూమినే ఓకే కేటాయించేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తే కదా వ్యవసాయం అభివృద్ధి చెంది వాళ్ళ పిల్లలను కూడా స్కూల్లోకి పంపిస్తారు, స్కూళ్ళు పెడితే. అవును. అదే విధంగా సరైన వైద్య సదుపాయాలు కల్పిస్తే కదా వాళ్ళ ఆరోగ్యంగా ఉండేది. అవును. ఇవాళ అభివృద్ధి అనే దానికి ఒక నిర్వచనం ఏంది అని అంటే వాళ్ళకి సంబంధించిన ఒక సమగ్ర జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు కావాల్సిన కూడు గూడు గుడ్డను ఏర్పాటు చేయడం. అత్యంత బాధాకరం ఏంటంటే 5వ షెడ్యూల్ లోపట, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లోపట స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కనీసం వాళ్లకు కూడు గూడు గుడ్డకు సంబంధించిన ఒక్క పూట న్యూట్రిషన్ ఫుడ్ తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితి లోపట ఇవాళ ఈ ఖగారు పేర్ల మీద, గ్రీన్ అంటు పేర్ల మీద వాళ్ళను ఒక అమానవీయ హత్యాకాండ కొనసాగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. 30 మంది, 40 మంది మొన్నటి వరకు 30-40 మంది. దాంట్లో ఒకరిద్దరు నక్సలైట్లు ఉంటారు, మిగతా మొత్తం ఆదివాసులే ఉంటారు. అది ఇది అత్యంత దారుణ, బాధాకరం. మన దేశ మూలవాసులైన, మన దేశానికి రక్షణగా ఉన్న వాళ్ళు, అదే విధంగా అడవిని రక్షిస్తున్న వాళ్ళు, అడవిని రక్షించడం ద్వారా ఆక్సిజన్ ని సమాజానికి అందిస్తున్న వాళ్ళను ఈ విధంగా చంపడం చాలా బాధాకరం. నక్సల్స్ లేరు, ఆదివాసులే ఉన్నారని మీరు చెప్తా ఉన్నారా, లేకపోతే నక్సల్స్ లోనే ఆదివాసులు ఉన్నారు? ఆ ఉద్యమం ఉన్నది కాబట్టే కదా, ఆ ఉద్యమం ఉన్నది కాబట్టే ఆ మాత్రం కాళ్ళ కింద భూమి వాళ్ళకు ఉన్నది. అది మొత్తంగా కూడా ఆ ఉద్యమం ఉన్నది, దాన్ని నిర్మూలించలేరని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడు నిర్మూలించబడుతుంది? సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు తొలగినప్పుడు మాత్రమే జరుగుతాయి. అది మనం దీనికి నేను బేస్ ఏంటిదంటే నేను చెప్పిన ఇప్పుడే ఒక 67 నుంచి దాదాపు ఒక 50 సంవత్సరాల చరిత్రను మనం చూస్తే అదంతా సమగ్రంగా మనకు అర్థమవుతాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కర్రెగుట్టలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అటు ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కగార్ కానివ్వండి, వీటిని ఆపాల్సిందే, శాంతి చర్చలు ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ ఒక కొంతమంది అయితే తిరుగుతా ఉన్నారు. దాంట్లో చాలా వరకు ప్రజాస్వామికవాదులు, ఎక్స్ మావోయిస్టులు చాలా మంది కూడా అదే అభిప్రాయపడతాం. అసలు ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట వినబడుతోంది. అసలు ప్రభుత్వాలు ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్తా ఉన్నారు. అదే నేను ఏమంటున్నా అంటే ఎవరైతే శాంతి చర్చల గురించి మాట్లాడుతున్న వాళ్ళం అందరం ఉన్నాము, ఆయా ప్రభుత్వాలను మనం కలవాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజు కూడా పార్లమెంటు నడుస్తున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, మొన్న పార్లమెంటు కేంద్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, వామపక్షాలు ఉన్నాయి, వీళ్ళ ఇంకా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు. అవన్నీ కూడా సమాజం లోపల శాంతి కావాలని కోరుకుంటున్నట్టు మనకు అర్థమవుతాం. అధికారం రాకముందు మాత్రం ఆ విధంగానే మాట్లాడింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. అయితే ప్రభుత్వం ముందు లోక్సభ కేంద్రంగా, లోక్సభ ఒక ప్లాట్ఫామ్ గా, రాజ్యసభ ఒక ప్లాట్ఫామ్ గా వాళ్ళు ఇవాళ సమాజం లోపల పేదరికాన్ని నిర్మూలించకుండా, సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు నిర్మూలించకుండా మొత్తంగా ఆదివాసీ సమాజాన్ని నిర్మూలిస్తాం, వాళ్ళకు నాయకత్వం వహిస్తున్న ఉద్యమాన్ని నిర్మూలిస్తాం అనడం సరైనది కాదు. చర్చల పట్ల ప్రభుత్వ వైఖరి ఏందో అని చెప్పేసి ప్రశ్నించాలని నేను డిమాండ్ పెట్టిన. అది ఎంత స్పందన లేదు. అది మొత్తంగా కూడా ఇప్పుడు ఇప్పటికైనా కూడా వాళ్ళ వైపు నుంచి మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూశాను నేను. అది మేము సిద్ధము అని వాళ్ళు అంటున్నారు. కనీసం 6 నెలలు కాదు, నెల రోజుల కన్నా చేయండి అని అంటున్నారు. అటువంటి పరిస్థితి లోపల గతంలో 2004లో నేను అప్పుడు ప్రజాభూమి కమిషన్ ను, భూమి కేంద్రంగా జరిగినప్పుడు చర్చలు, ప్రజాభూమి కమిషన్ కు అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది, ప్రజాస్వామికవాది బొజ్జా తారకం గారు ఉండేవారు, కన్వీనర్ గా నేను ఉండేవాళ్ళు. అప్పుడు చర్చల లోపల మేము అందరం కూడా భాగస్వామ్యమైనాం. భూమి కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, మొత్తంగా భూమిని పంచాలి సమాజం లోపల అన్న తర్వాతనే మేము పెట్టిన డిమాండ్ తర్వాతనే కోనేరు రంగారావు కమిషన్ వచ్చింది. అట్లనే ఇప్పుడు కూడా కేవలం మనము అనుకోవడం లేదా ఆ ఉద్యమం అనుకోవడం కాకుండా వెంటనే ప్రభుత్వాలను కలిసి సమాజం ఏమో అభిప్రాయపడుతుంది, ఆ ఉద్యమం ఏమో అభిప్రాయపడుతుంది, వాళ్ళతో డైలాగు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ మీరు చెప్పినటువంటి వాటికి అసలు ముందుకు వచ్చేదానికి అయితే అవకాశం కనబడతలేదు కదా.
నాకైతే అవపడడం లేదు. మరి ఇవన్నీ ఇంకా చర్చలు అంటే అదొక ప్రాసెస్. అసలు వాళ్ళ దగ్గర పోయి చర్చిస్తే కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి చర్చించాలి కదా వీళ్ళు. చర్చించి ఎవరైతే చర్చలు జరుపుదామని చెప్పేసి చర్చల పట్ల నిర్దిష్టంగా ఉన్నారో సమాజంలోని మేధావులు కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతోటి కలిసి మాట్లాడి చర్చించేటందుకు మనం ముందుకు పోవాలి. చర్చించడానికి ముందుకు పోయి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు హింసకు తావు లేకుండా సమాజం లోపల ఒక శాంతి కోరుకోవాల్సిన బాధ్యతగా మనం ఈ ప్రతిపాదన మేము ముందు తీసుకొస్తున్నాం. ఈ ప్రతిపాదన అంతకు ముందే వాళ్ళ ముందు పెట్టినాం, వాళ్ళు స్పందించిండ్రు, మీరు కూడా స్పందించండి. స్పందించేసేసి ప్రభుత్వం లోపల కేబినెట్ మాట్లాడుకొని ఒక చర్చలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయండి. అంతకు ముందు కోమింగ్ ఆపేసేయండి, బలగాలను వెనక్కి రప్పించండి, ఒక విధి విధానాలను రూపొందించుకుందాం. వాళ్ళకు కూడా మీరు చెప్తే వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు చెప్పింది మీకు కూడా చెప్తాం అనే ఒక వాతావరణం కలగాలి. కానీ ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఆ వాతావరణం లేదు. కర్రెగుట్టలలో దాదాపు 1000-1500 పైన మావోయిస్టులు ఉన్నటువంటి వార్త వస్తూ ఉంది. దీనిలో మీ అంచనా మేరకు అంతమంది ఉండొచ్చారా? దానిలో కొంతవరకు ఎవరైతే కీలకమైనటువంటి నేతలు హిడ్మా లాంటి వాళ్ళు కూడా దానిలోనే ఉన్నారు. అందులో భాగంగానే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగానే అక్కడ ఈ యొక్క క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అది ఏమి నాకు తెలియదు, కానీ మీ సోషల్ మీడియా ద్వారానైతే వింటున్న వార్తలు ఏంటంటే వీళ్ళు ఒకసారి కూంబింగ్ పోవాలి, పెద్ద ఎత్తున బలగాలను ఏర్పాటు చేసుకోవాలంటే అటువంటి ప్రచారాన్ని తీస్తారు. అటువంటి ప్రచారాన్ని తీసి అక్కడ మొత్తంగా కూడా ఆ ప్రచారంలో భాగంగా వీళ్ళు మొత్తంగా కూడా కోమింగ్ చేస్తుంటారు. అటువంటి విషయం అయితే మీడియా ద్వారా చూసిందే తప్ప నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మావోయిస్టులు చేయాల్సినటువంటి కార్యాచరణ ఏంటి, ఇటు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కార్యాచరణ? ఎందుకంటే అమాయకులైనటువంటి ఆదివాసులు చనిపోతున్నారు అనేటువంటి వార్తలు చూస్తా ఉన్నాము. అసలు సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా దీనిలో చంపేస్తున్నటువంటి వార్తలు చూస్తున్నారు. ఆదివాసులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మనకు. ఈ దేశానికి మూలవాసులు అయిన ఆదివాసులను రక్షించుకోకపోతే సమాజం హర్షించదు. అది ముఖ్యంగా రాజ్యం నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఖగార్ ఆపరేషన్ పేరు మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు దాదాపు 400-500 మంది మధ్య భారతంలో కూడా చనిపోయారు. మొన్న జార్ఖండ్ లోపల కూడా చనిపోయారు. అయితే వాళ్ళు మాత్రం సమాజం లోపల మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, హింసను నివారించడానికి సిద్ధంగా ఉన్నాం, అదే విధంగా చర్చలు జరపడానికి విధి విధానాలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కాల్పుల విరమణ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళ మీడియా ద్వారా చాలా స్పష్టంగా అవపడతాం. అంటే కానీ ప్రభుత్వం మాత్రం కోమింగ్ ఆపడం లేదు, బేస్ క్యాంపులు వేయడం ఆపడం లేదు, అదే విధంగా ఎన్కౌంటర్లు ఆపడం లేదు. ఎన్కౌంటర్ గవర్నమెంట్ లో చెప్పనియండి, ఎన్కౌంటర్లు ఆపడం. అప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటిది, వాళ్ళు శాంతిని కోరుతున్నారు, ప్రభుత్వం మాత్రం అందుకు ఏమాత్రం కూడా స్పందించకుండా హింసను కోరుకుంటున్నది అని చెప్పేసి చాలా స్పష్టం అవుతా ఉంది. ప్రభుత్వమే కోరుకుంటుంది అంటారు. అంటే నేనేమంటున్నా అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం ఒకవేళ శాంతికి విఘాతం కలిగిస్తున్న పరిస్థితులు వస్తే చట్టబద్ధంగా వాళ్ళని ఎదుర్కోవాలి, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలి. కానీ మనం 2 నెలల నుంచి మనం పరిశీలిస్తున్నది ఏంది, మేము శాంతిని కోరుకుంటున్నాం, మేము కాల్పుల విరమణ చేస్తాం, మేము హింసను నివారిస్తాం అని అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరు ఎన్కౌ కోమింగ్ చేస్తున్నారు, ఎవరు బేస్ క్యాంపులు చేస్తున్నారు, ఎవరు ఎన్కౌంటర్ రాజ్యమే చేస్తా ఉన్నారు. మీ దానికి సమాధానం అదే. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు అలాగే ప్రజాస్వామికవాదులు ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ అక్కడ పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అసలు దీనికి సంబంధించినటువంటి విషయంలో చట్టంలో ఏమైనా ఉందా? ఒక అడ్వకేట్గా మీరు ఉన్నారు కాబట్టి ఈ క్యాంపులను ఆపాలను లేకపోతే ఈ ఎన్కౌంటర్లను ఆపాలను గతంలో పౌర హక్కుల సంఘాలు, గతంలో ఉన్నటువంటి వ్యవస్థలలో చాలా వరకు బూటకం ఎన్కౌంటర్లని మీరు ప్రూవ్ చేయగలిగారు, కానీ దాని విషయంలో ఏం చేయలేదు. బాధాకరం ఏంటంటే హైదరాబాద్ నగరం లోపల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల చెట్లను కొడుతుంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, స్పందించి అరే చెట్లను కొడతారా, అక్కడ మూగజీవులు కూడా చనిపోతున్నాయని తెలుస్తున్నది. అదే విధంగా ఆ మూగజీవులు అక్కడ ఉన్నాయా లేవా అనేది ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ మధ్య భారతం లోపల ఈ దేశ మూలవాసులైన అత్యంత నిరుపేదలైన ఆదివాసులు 10ల సంఖ్యలో చనిపోతా ఉంటే, అసలు బీహార్ జార్ఖండ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఒరిస్సా వరకు అత్యంత పేదవాళ్ళు
ఒక బూటకం ఎన్కౌంటర్లో బలి అయిపోతుంటే ఇవాళ సుప్రీంకోర్టు స్పందించాలి. చాలా బాధాకరం అది మొత్తంగా కూడా. ఏదైనా ఉందా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యక్తుల యొక్క జీవించే హక్కును కాపాడాలనేది దట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ద గవర్నమెంట్ షుడ్ ప్రొటెక్ట్ ది రైట్ టు లైఫ్ ఆఫ్ ది citizens. It is basic structure of the constitution and the having ample responsibility to protect their right to lives. Under those circumstances, the government should come forward to conduct the peace dialogue with the revolutionary parties by keeping the mediators, those who are trying to keep the peace in the society. అది వాస్తవంగా ప్రభుత్వం చేయాలి ఆ బాధ్యత. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము పేదరికాన్ని అదే విధంగా ఆదివాసులను రక్షించడానికి పేదరిక నిర్మూలన చేయాలి తప్ప ఇంకా ఉద్యమ నిర్మూలన అనేది కాదు. అది ఎప్పుడైతే రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగిన రోజున, అదే విధంగా అందరికీ సమగ్ర జీవన విధానం వచ్చిన రోజునే తొలగుతుంది తప్ప అది మార్చి 26, 2020, మార్చి 31, 2026, 27 అయ్యేదైతే కాదు. కాకుంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది ప్రాణాలు పోతుంటాయి. ఆ చాలా మంది ప్రాణాలు పోతుంటే మన మనసు తనలాడుతుంది. కొంతమంది లొంగిపోతా ఉన్నారు, కొంతమంది ప్రాణాలు పోతుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు శాంతి చర్చలకు వస్తానంటున్నారు, అదే విధంగా కాల్పుల విరమణ చేస్తానంటున్నారు. వాళ్ళు పెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల విషయం లోపల హేతుబద్ధంగా ఉంటే మీరు చర్చించండి, హేతుబద్ధంగా లేకుంటే హేతుబద్ధంగా లేవని పంపించేసేయండి. కానీ వాళ్ళు అసలు శాంతికే ముందుకు రాము, మిమ్మల్ని చట్టానికి రాజ్యాంగానికి అతీతంగా సుప్రీంకోర్టు తీర్పులకు అతీతంగా మేము చంపేస్తాము అనేది సమ్మతం కాదు. అది పౌర సమాజం కూడా ఒప్పుకోదు. థ్యాంక్ యూ చిక్కుడు ప్రభాకర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు సీనియర్ అడ్వకేటు, తెలంగాణ ప్రజాస్వామిక వేదికకు సంబంధించినటువంటి కన్వీనర్ చెప్తున్నటువంటి మాటలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన అటు కేంద్ర ప్రభుత్వమైనా ఖచ్చితంగా చొరవ తీసుకోవాల్సిందే, హింసను కోరుకోకుండా శాంతిని కోరుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలు, పౌరులందరూ కూడా కోరుకుంటున్నటువంటి మాటను మావోయిస్టులు సైతం మేము శాంతిని కోరుకుంటున్నాం, మేము నెల రోజుల పాటు గన్స్ను డౌన్ చేస్తాము, ప్రభుత్వం కూడా మాతో పాటు చర్చలకు రావాల్సిందే అంటూ లెటర్లు విడుదల చేస్తున్నా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడం సరైనటువంటి విషయం అయితే కాదనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి కాలోజీ టీవీ, శ్రీనివాస్, హైదరాబాద్.